పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. పవన్ తెరచాటు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను ఇతర పార్టీలకు తాకట్టు పెట్టారని, చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు ముద్రగడ. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారని, సినిమాలు చేసుకోవాలని హితవు పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఉత్తరావు గారు, గ్రామాల శాఖ మంత్రులు సభ్యులు గౌరవనీయులు గారిని అధ్యక్షులు కోరుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంతకు ముందు కూడా మనం చూస్తూనే ఉన్నాము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ కూడా లేఖలు రాస్తూ ఉండేవారు. ఇప్పుడు నేరుగా డైరెక్ట్ గా కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ముద్రగడ పద్మనాభం డైరెక్ట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొన్న తణుకులో ఆరుమూరి నాగేశ్వరరావుకు మద్దతుగా ఇటు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఇప్పుడు తాజాగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చూస్తే ముద్రగడ మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చు కానీ రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయొద్దంటూ ముద్రగడ విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు అందిస్తాము, లేకపోతే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పకుండా స్వచ్ఛమైన లిక్కర్ అందిస్తామంటూ పవన్ కళ్యాణ్ ఏ రకంగా చెప్తారంటూ కూడా ముద్రగడ ఎద్దేవా చేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో పోటీ చేస్తుంటే ఆ ఓడించిన ఘనత కొట్టు సత్యనారాయణకి దక్కేది అంటూ కూడా కొట్టు సత్యనారాయణకి మద్దతుగా ముద్రగడ మాట్లాడటం జరిగింది. ఏదైనా కూడా చంద్రబాబు గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన సమయంలో పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్లి మద్దతు తెలిపారు. దాంతో టీడీపీ గ్రాఫ్ పెరిగింది. 80 సీట్లు తీసుకుని ఉంటే బాగుండేది, పవర్ షేరింగ్ అడుగుంటే బాగుండేదని తాను సలహా ఇచ్చినట్లుగా ముద్రగడ చెప్తున్నారు. కానీ దాన్ని ఇటు పవన్ కళ్యాణ్ పాటించలేదు. కనీసం ముద్రగడ్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు, ఎందుకు అవమానించారని కూడా పవన్ చంద్రబాబుని ప్రశ్నించలేకపోయారంటూ కూడా ముద్రగడ పద్మనాభం కొంత ఆవేశంతో మాట్లాడటం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాగర్. ముఖ్య అతిథులు ఉత్తరావు గారు,